రామ్సన్ వేర్ ఈ సరికొత్త మాల్వేర్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సుమారు 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సైబర్ అటాక్గా చెప్తున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వేస్, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాలలో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామ్సన్ వేర్ సైబర్ అటాక్తో యూకేలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్కు చెందిన ఎన్హెచ్ఎస్ పై వైరస్ అటాక్ చేశారు హ్యాకర్లు. ఈ దెబ్బకు యూకే వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆసుపత్రులలో సిస్టమ్స్ మొత్తం హ్యాక్ అయిపోయాయి. అంతేకాదు అన్ని హాస్పిటల్స్లోనూ పేషెంట్స్ రిపోర్ట్లన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. అవి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఫలితంగా చాలా వరకు ఆసుపత్రులు మూతపడినట్టే కనిపిస్తోంది. దీంతో లండన్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు జర్మనీలో రైల్వే వ్యవస్థ కుదేలైపోయింది. టచ్ పాయింట్ సర్వీస్పై రామ్సన్ వేర్ అటాక్ జరిగింది. ఈ మాల్వేర్ దెబ్బకు జర్మనీలో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. స్పెయిన్లో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. రష్యాలో మెగాఫోన్ అనే టెలికాం కంపెనీ కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. చాలా ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అంతర్జాతీయ కొరియర్ సంస్థ ఫెడెక్స్ కూడా రామ్సన్ వేర్ బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఇలా ఒకటా రెండా సుమారు 100 దేశాల్లో టెలికాం, ఐటీ, హాస్పిటల్స్, రైల్వే, ఎలక్ట్రిక్ సర్వీస్లపై అటాక్ చేస్తున్నారు ఈ సైబర్ కేటుగాళ్లు. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్స్ ఇలా అన్నిటిపైన సైబర్ అటాక్ జరుగుతోంది. వెబ్సైట్స్, యాడ్స్, యాప్స్ రూపంలో రామ్సన్ వేర్ వైరస్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ కంప్యూటర్ పని అయిపోయినట్లే. దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మీ సిస్టమ్ రామ్సన్ వేర్ బారిన పడుతుంది. మీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లో సమాచారం అంతా కోడ్ కింద మారిపోతుంది. ఏ ఫైల్స్ కూడా ఓపెన్ కావు. పైగా సిస్టమ్ మొత్తం లాక్ అయిపోతుంది. రామ్సన్ వేర్ బారిన పడితే మీ కంప్యూటర్ను యాక్సెస్ చేయలేరు, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయలేరు. స్క్రీన్పై మాత్రం ఓ మెసేజ్ కనిపిస్తుంది, డబ్బులు కట్టాలని, లేకుంటే మీ ఫైల్స్ అన్నీ కరప్ట్ అవుతాయని మెసేజ్ ఉంటుంది. అక్కడే పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బులను కడితే కానీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఓపెన్ కాదు. ఒకవేళ డబ్బులు కట్టి కంప్యూటర్ ఓపెన్ చేసినా అందులో మన ఫైల్స్ సురక్షితంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. అందుకే ఈ మాల్వేర్ దెబ్బకు ఇప్పుడు యావత్ ప్రపంచమే వణికిపోతోంది. రామ్సన్ వేర్ దాడులు భారత్ కూడా పాకాయి. ఇండియాలోనూ చాలా వరకు కంప్యూటర్లు హ్యాక్ అయిపోయాయి. అటు ఏపీలోని పోలీస్ వ్యవస్థలో 25% కంప్యూటర్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. విజయవాడ, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖల్లోనూ పలు కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయి. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీస్ విధులకు అంతరాయం కలుగుతోంది. అయితే కంప్యూటర్ హ్యాక్ కాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లే హ్యాక్కు గురవునట్లుగా వెల్లడించారు. రామ్సన్ వేర్ ఈ సరికొత్త మాల్వేర్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సుమారు 100 దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సైబర్ అటాక్గా చెబుతున్నారు నిపుణులు. ఈ సైబర్ దాడి దెబ్బకు సమాచార వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. హాస్పిటల్స్, ఎయిర్వేస్, రైల్వేస్, టెలికాం, ఐటీ ఇలా అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. హ్యాకర్ల బారిన పడిన దేశాలలో అమెరికా, రష్యా, యూకే, జర్మనీ, చైనా కూడా ఉన్నాయి. ముఖ్యంగా రామ్సన్ వేర్ సైబర్ అటాక్తో యూకేలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్కు చెందిన ఎన్హెచ్ఎస్ పై వైరస్ అటాక్ చేశారు హ్యాకర్లు. ఈ దెబ్బకు యూకే వ్యాప్తంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆసుపత్రులలోని సిస్టమ్స్ మొత్తం హ్యాక్ అయిపోయాయి. అంతేకాదు అన్ని హాస్పిటల్స్లోనూ పేషెంట్స్ రిపోర్ట్లన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయాయి. అవి తిరిగి వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. రామ్సన్ వేర్ దాడులు భారత్ కూడా పాకాయి. ఇండియాలోనూ చాలా వరకు కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి.
అటు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో 25% కంప్యూటర్లు హ్యాకర్ల చేతులకు వెళ్ళిపోయాయి. విజయవాడ, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖల్లోనూ పలు కంప్యూటర్లు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయి. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీసు విధులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అయితే తమ కంప్యూటర్లు హ్యాక్ కాలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లే హ్యాకింగ్కు గురవుతున్నట్లుగా వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ దాడి ఏపీ పోలీస్ వ్యవస్థపై కూడా జరిగింది, ఈ సైబర్ అటాక్ అని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ అటాక్ గానే దీన్ని భావిస్తున్న పరిస్థితి. అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ విభాగాలన్నీ కూడా ఈరోజు ఆన్లైన్ వ్యవస్థకు దూరమైన పరిస్థితి. నిన్న రాత్రి 8 గంటల నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి డిపిఓలకు పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా రద్దయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ సేవలు రద్దు కావడంతో మాన్యువల్లోనే అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా అర్బన్ జిల్లా పరిధిలోకి వస్తే తిరుపతి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి డిపిఓ కార్యాలయంలో ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఈ మెసేజ్ ద్వారా హ్యాకింగ్ జరుగుతున్నట్టుగా స్పష్టమైన నేపథ్యంలోనే ఇమ్మీడియట్ గానే జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు ఎక్కడైతే ఏపీ పోలీస్ బాస్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ కేంద్రాలకు కూడా నెట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తూ ఆదేశాలు జారయ్యాయి. ఈ నేపథ్యంలో నేను రాత్రి 8 గంటల నుంచి కూడా అన్ని పోలీస్ కేంద్రాల్లో ఆన్లైన్ సేవలన్నీ కూడా రద్దయిన పరిస్థితి. అయితే ఇందుకు ప్రధానించి మనకి తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోకి వస్తే మాత్రం కలికిరిలో పాటు ఏర్పేడు, డిపిఓ ఈ 3 ప్రాంతాల్లో కూడా రాత్రి 8 గంటల సమయంలో ఈ రకమైనటువంటి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే డేటా అంటే పోలీస్ అధికారులు చెప్తున్నారు డేటా దొంగలించడం మాత్రమే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది, హ్యాకింగ్గా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేయగలిగితే లేదంటే తమకు పెద్ద ఎత్తున భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇందుకు సంబంధించి డేటా ఎన్క్రిప్ట్ అవుతుందని చెప్పేసి ఇన్స్క్రిప్షన్ కాకుండానే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంటర్నెట్ కనెక్షన్ అన్ని కేంద్రాలకు కట్ చేయడం వల్ల ఆన్లైన్ సేవలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. అయితే ప్రధానంగా అధికారులు చెప్తున్న వాదన మాత్రం ఇది హ్యాక్ జరగలేదు, కేవలము ఆ వార్నింగ్ మాత్రం వచ్చింది. ఈ వార్నింగ్ వచ్చిన వెంటనే పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది, డేటానంతా కూడా బ్యాకప్ చేసి ఉన్నారు. అంటే ఈ హ్యాక్ చేయకుండా ఉండేందుకు అన్ని రకాల పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడంతోనే హ్యాకింగ్ జరగలేదు, కేవలము ఒక రకమైన ఒక మెసేజ్ ఇన్క్రిప్ట్ కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే టెంపుల్ సిటీ తిరుపతికి సంబంధించి అంటే పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి సమాచారాన్ని హ్యాకర్లు ఏదైతే హ్యాక్ చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ అటాక్ గా దీన్ని భావిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన. అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని రెక్టిఫై చేసే అవకాశం లేని నేపథ్యంలో సైబర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో సాంకేతికంగా దీన్ని రెక్టిఫై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కీలకమైన డేటాని కలెక్ట్ చేసుకునేందుకు లేదంటే ఈ డేటా కలెక్ట్ చేసుకోకుండా ఉండాలంటే తమకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా డబ్బులు భారీ మొత్తంలో చెల్లిస్తే తప్ప దీన్ని హ్యాక్ చేసుకునేందుకు వీలు లేకుండా మేము చర్యలు తీసుకుంటామని ఆ రకమైన హ్యాకర్ నుంచి వచ్చిన మెసేజ్ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అంటే ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ సేవలను కూడా అన్ని పోలీస్ స్టేషన్లో చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఇదే పరిస్థితి నెలకొంది. రైట్ రాజు, మొత్తానికి రామ్సన్ మాల్వేర్ తో ప్రపంచమే గడగడలాడిపోతుంది. 100 దేశాల్లో ఈ సైబర్ అటాక్ జరిగింది. దీనిపై విస్తృతంగా పరిశోధన కూడా చేస్తున్నారు తప్పించుకోవడానికి.